ఈ వీడియోలో అయితే mpokket గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మెయిన్‌లీ ఈ యాప్ నేను 2 ఇయర్స్ యూజ్ చేశాను. సో దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అన్నీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ మోర్ ఓవర్ ఈ యాప్ నుంచి వచ్చే డిసడ్వాంటేజెస్ ఎక్కువున్నాయి. సో అవి నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ లేటర్ ఆన్ మీరైతే డిసైడ్ అవ్వండి ఈ యాప్ యూజ్ చేయాలా వద్దా అని. అండ్ ఈ వీడియో నేను చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ యాప్ వల్ల నేనైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఈ 1 ½ నుంచి 2 ఇయర్స్ లోపల. అండ్ ఈ ప్రాబ్లమ్ అనేది నేను లేట్‌గా అయితే రెక్టిఫై చేశాను. సో అందుకనే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏది ఫేస్ చేయకుండా ముందరగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. యాప్‌కైతే రిఫరల్ లింక్ కూడా ఏమీ లేదు. ఒకవేళ మీకు నీడెడ్ అనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ నుంచి క్లిక్ చేసిన తర్వాత మీకు యాప్ అయితే లాగిన్ అవుతుంది. సో నెక్స్ట్ మీరు ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ బేసిక్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇవన్నీ ఫిలప్ చేయడానికి 5-10 మినిట్స్ అయితే టైం పడుతుంది. అండ్ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు ఇవన్నీ ఫిలప్ చేసేటప్పుడు చాలా అక్యురేట్‌గా ఫిలప్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ నేను ట్రై చేశాను. సో మీరు ఫాదర్ నంబర్స్ అండ్ మదర్ నంబర్స్ రాంగ్‌గా పెట్టారు అంటే వాళ్ళు నేమ్ కంపారిజన్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు మీకైతే లిమిట్ చాలా డిక్రీజ్ చేస్తున్నారు. సో నేను మా ఫ్రెండ్ అకౌంట్‌లో ఇలా అప్లై చేసేటప్పుడు నంబర్స్ అయితే రాంగ్ పెట్టాం. సో వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు ఫాదర్ నంబర్ ఇలా రాంగ్ పెట్టారని సో లిమిట్ అయితే డిక్రీజ్ చేశారు. సో ఇవన్నీ మాక్సిమం అక్యురేట్‌గా ఫిలప్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో అయితే నేను 2 ఆర్ 3 మినిట్స్ అయితే కంప్లీట్ చేసేస్తాను. మాక్సిమం మీరు ఆ వీడియో చూసేంత వరకు యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవద్దు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుంటే సో మీకైతే ఒక అవగాహన అయితే వచ్చేస్తుంది mpokket యాప్ గురించి. సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. మీరు బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే మీకు లిమిట్ 500 నుంచి 10,000 వరకు అని వస్తుంది. సో మాక్సిమం అందరికైతే 500 ఇస్తారు. సో రేర్‌గా 1000 అండ్ 2000 అయితే ఇస్తారు. మీకు లిమిట్ అనేది 500 ఇచ్చినా, 1000 ఇచ్చినా వితిన్ 1 ఆర్ 2 మంత్స్ లోపల మాక్సిమం 10,000 అయితే రీచ్ అవుతుంది. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు లోన్ అనేది అవసరం ఉంటే తప్ప మిగతా అయితే తీసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ లోన్ తీసుకున్నారు. సో మీరు 500 తీసుకుంటే ఇది టెన్యూర్ ఎలా ఉంటుంది అంటే, సో ప్రీవియస్‌గా మీరు 500 తీసుకుంటే చార్జెస్ 50 రూపీస్ పడుతుంది. సో మీరు రీపేమెంట్ చేసేటప్పుడు 550 పే చేయాల్సి ఉంటుంది. లేదు మీకు ఒకవేళ దాంట్లో కాయిన్స్ అని ఉంటుంది. అంటే మీరు రీపేమెంట్ చేసే కొద్దీ ఒక 5 కాయిన్స్, 10 కాయిన్స్ ఇలా అయితే యాడ్ అవుతాయి. సో అవి 5 రూపీస్, 10 రూపీస్ అయితే డిక్రీజ్ చేస్తారు. బట్ ప్రెజెంట్ అయితే రీపేమెంట్ టెన్యూర్ చేంజ్ చేశారు. సో మీకు స్టార్టింగే 500కి 480 రూపీస్ అయితే మీ అకౌంట్‌లో డిస్బర్స్ అవుతుంది. మీరు రీపేమెంట్ చేసేటప్పుడు 525 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. సో స్టార్టింగ్ మీకు 20 కట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 25 రూపీస్ అండ్ మిగతా 5 రూపీస్ ఏంటంటే కాయిన్స్ అయితే డెబిట్ అవుతాయి. సో టెన్యూర్ అయితే ఇలా ఉంటుంది. సేమ్ మీకు 1000 తీసుకున్నా సో మీకు 960 అయితే డిస్బర్స్ అవుతుంది. సో లేటర్ ఆన్ మీరు పే చేసేటప్పుడు 1045 సంథింగ్ ఇలా అయితే పే చేయాల్సి ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఏదైనా ఒక యాప్‌లో లోన్ తీసుకున్నారు అంటే అది మీరు అకౌంట్‌లో లోన్ అని మీకు సిబిల్ రిపోర్ట్‌లో అయితే అప్డేట్ అవుతుంది. బట్ ఈ యాప్‌లో మీరు చూసారు అంటే సపోజ్ మీకు 10,000 లోన్ తీసుకున్నారు. అంటే మీరు 1000 10 టైమ్స్ అన్నా తీసుకోవచ్చు. లేదు ఒక 2000ని 5 టైమ్స్ అన్నా తీసుకోవచ్చు. సో మనం ఏమనుకుంటామంటే మీరు ఆ యాప్ మొత్తం ఒకే యాప్ కదా! సో సింగిల్ లోన్ అయితే మీ సిబిల్ రిపోర్ట్‌లో ఉంటుందని అనుకుంటారు. బట్ ఇది టోటల్లీ రాంగ్. ఈ యాప్‌లో ఏంటంటే మీరు 10,000 తీసుకుంటే ఇక్కడ 10 టైమ్స్ తీసుకున్నారు కాబట్టి 10 టైమ్స్ మీ అకౌంట్‌లో లోన్ అనేది యాక్టివేట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ మంత్‌కి మీ దగ్గర అమౌంట్ లేకపోతే సో వాళ్ళు వెంటనే పే చేయమని మళ్ళీ తీసుకోమంటారు. సో మీరు ఒకవేళ 10,000 లిమిట్‌లో 5,000 యుటిలైజ్ చేసుకున్నారు. సో మీకు 5 లోన్స్ అయితే యాక్టివ్‌లో ఉన్నాయి. సో మళ్ళీ మీరు పే చేసి వెంటనే తీసుకుంటారు. సో మీరు ఏమనుకుంటారంటే ఆ లోన్స్ ఇవి కంటిన్యూ అవుతాయని అనుకుంటారు. బట్ ఇక్కడ టోటల్లీ రాంగ్. సో మీరు 5,000 తీసుకున్నారు. నెక్స్ట్ మంత్ ఒక 5,000 తీసుకున్నారు. మీ సిబిల్ రిపోర్ట్‌లో 10 లోన్స్ అయితే యాక్టివ్‌లో ఉంటాయి. లేదు మీరు 10,000 తీసుకున్నారు. నెక్స్ట్ మంత్‌లో ఆ 10,000 రీపేమెంట్ చేసేసారు. మళ్ళీ ఎప్పుడన్నా నీడ్ ఉంటే తీసుకున్నారు. ఆ 10 అనేది మళ్ళీ ఇంకో 10 అవుతుంది. డబుల్ అవుతుంది. సో ఇలా మీరు ఎన్ని మంత్స్ 10,000 తీసుకుంటే అన్ని 10 లోన్స్ అనేది యాక్టివ్‌లో ఉంటాయి. లేదు మీకు 15,000 లిమిట్ ఉంటుంది. ఎన్ని 15 తీసుకుంటే అన్ని 15 లోన్స్ మీ అకౌంట్‌లో అయితే యాక్టివ్‌లో ఉంటాయి. సో ఈ నెంబర్ అనేది ఇలా మీరు లోన్ తీసుకునే ప్రతిసారి ఆ సిబిల్ అనేది ప్రతి ఒక్క లోన్‌గా సెపరేట్ లోన్‌గా అయితే కౌంట్ అవుతూ ఉంటుంది. సో ఈ విషయాన్ని అయితే నేను 1 ఇయర్ వరకు అయితే నోటీస్ చేయలేదు. సో 1 ఇయర్, 1 ½ ఇయర్ తర్వాత నేను సిబిల్ రిపోర్ట్ చెక్ చేసినప్పుడు నా పేరు మీద 250 లోన్స్ అనేది యాక్టివ్‌లో ఉన్నాయి. సో ఎంత ప్రాబ్లమ్ అవుతుందో మీరు ఆలోచించొచ్చు. సో మీరు ఎప్పుడైనా లోన్ అప్లై చేసినప్పుడు మీ సిబిల్ రిపోర్ట్ అంటే మీ పాన్ కార్డ్ నెంబర్ చెప్పిన తర్వాత సిబిల్ రిపోర్ట్ అయితే వస్తుంది. అందులో ఈ 250 నెంబర్ లోన్స్ కానీ ఉన్నాయంటే సో మాక్సిమం ఏ లెండర్ ఇవ్వరు కదా మీకు. అన్ని లోన్స్ తీసుకున్నప్పుడు మీకు సెపరేట్‌గా మళ్ళీ లోన్ ఎందుకు ఇస్తారు? అదే మీరు mpokket కాకుండా మిగతా యాప్స్ ఏమన్నా తీసుకున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ధనీ తీసుకున్నారు. 10,000 లిమిట్ ఉంటుంది. లేదా 30,000 లిమిట్ ఉంటుంది. సో మీకు అక్కడ ధనీ ఈ టోటల్ అమౌంట్‌కి సింగిల్ లోన్‌గానే చూపిస్తుంది. సో మీరు ఎక్కడైనా సిబిల్ రిపోర్ట్‌లో చెక్ చేసారంటే ఓన్లీ సింగిల్ లోన్ ఫ్రమ్ ధనీ అని ఉంటుంది. బట్ ఈ mpokketలో ఏం జరుగుతుందంటే ఇలా మల్టిపుల్ నేమ్స్‌తో
సో మీరు సిబిల్ రిపోర్ట్‌లో mpokket అనే ఉండదు. సో నెక్స్ట్ జలాన్ కెమికల్స్ అని ఇలా మల్టిపుల్ నేమ్స్‌తో అయితే ఉంటుంది. సో దీనివల్ల ఎంత ప్రాబ్లమ్ అవుతుందో మీకు ఆల్రెడీ ఐడియా అయితే వచ్చేసుంటుంది. సో ఇదే విషయాన్ని నేను mpokket వాళ్ళతో అయితే మాట్లాడాను. సో అన్నీ మాట్లాడిన తర్వాత ప్రెజెంట్ ఆ 250 కౌంట్ అనేది లాస్ట్ 180 అయితే చేశారు. అండ్ మోర్ ఓవర్ నేను mpokket అయితే క్లోజ్ చేసేసాను. 6 మంత్స్ అవుతుంది. బట్ ఇంకా కూడా ఒక 6 లోన్స్ అనేవి నా పేరు మీద ఇంకా యాక్టివ్‌లోనే ఉన్నాయి. సో మీరు క్లోజ్ చేసినా ఇలా లోన్స్ అనేది మీ అకౌంట్‌లో యాక్టివ్‌లోనే ఉంటుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే mpoketలో మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మీకు స్టార్టింగ్ ఈజీగా లోన్ ఇచ్చేశారు. అండ్ మోర్ ఓవర్ మెయిన్‌గా ఈ యాప్ అనేది స్టూడెంట్స్‌ని అయితే టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే స్టూడెంట్స్ అయితే లోన్స్‌ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఈ ప్రాబ్లమ్ అయితే చాలా వరకు నోటీస్ చేయరు. ఇలా లోన్స్ నా పేరు మీద ఇన్ని లోన్స్ వస్తున్నాయని. సో జస్ట్ వాళ్ళు నెక్స్ట్ మంత్ రీపేమెంట్ చేసుకుందాం ఇలా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. బట్ దానివల్ల మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి ఉంటుందని మాక్సిమం అందరికీ తెలిసి ఉండదు. ఒకవేళ తెలిసుంటే బెటర్, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చెప్పండి. సో లేదు అంటే ఈ వీడియో చూసి కొంచెమన్నా మీరు నోటీస్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా ఈ యాప్ గురించి ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి యాప్స్ చాలా ఉన్నాయి. సో వాటి గురించి కూడా సెపరేట్ వీడియోస్ అయితే చేస్తాను. ఇంకా ఈ యాప్‌లో రీపేమెంట్ చేయని వాళ్ళకి ఇలా లీగల్ నోటీసెస్ వస్తున్నాయని చెప్తున్నారు. అండ్ ఆ నోటీస్ అయితే నిజం, నేను అయితే చెక్ చేశాను. బట్ ఆ నోటీస్ అయితే ఇల్లీగల్ అది. సో ఈ కంపెనీ ఏంటంటే ఆర్‌బీఐ కింద రిజిస్టర్ అవ్వలేదు. సో ఆ కోర్టు ఏంటంటే ఇల్లీగల్‌గానే చూస్తుంది ఇది. సో కేసెస్ అనేది నిలబడవు. బట్ ఏంటంటే మిమ్మల్ని భయపెట్టడానికి ఇలాంటివైతే పంపిస్తారు.